హాయ్ వివస్. మరి ఈ రోజు మీ అందరి కోసం మాలా కుటుంబం నుండి అయితే అమ్మాయిలను తీసుకొచ్చాను. మరి ఏంటి వీళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నే తీసుకొస్తున్నారు, మరి మిడిల్ క్లాస్ అమ్మాయి వాళ్ళు లేరా? మరి మేమైతే చూస్తున్నాం, అబ్బాయి వాళ్ళు అయితే కొంచెం ఆలోచనలో ఉన్నారు. మరి వీళ్ళు చూసే దాంట్లో మరి సాఫ్ట్వేర్ ఉన్నారు, మరి మంచి మంచి పర్సన్ ఉన్నారు. మరి మాలాంటి మిడిల్ క్లాస్ అబ్బాయిలకు అమ్మాయిలు లేరా అని మాకైతే మరి మాల కుటుంబ సభ్యులైతే ఫోన్ చేస్తున్నారు. అందుకోసమనే మీ అందరి కోసం ఈరోజు మరి ప్రైవేట్ జాబ్ చేసే అమ్మాయిలను తీసుకొచ్చాను, జాబ్ లేని అమ్మాయిలు అయితే తీసుకొచ్చాను. మరి ఇందులో అందరు ఉన్నారు, కొంచెం మంచి మంచి అమ్మాయిలు అయితే తీసుకొచ్చాను. మరి ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అయితే చూడాలని అయితే నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి పెళ్లి చేస్తామన్న ఉద్దేశంలో మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో అయితే మీ అందరి కోసం ఉంది. మరి ఇక్కడ మన CEO సార్ సాయిబాబా గారు ఉండగా టెన్షన్ ఎందుకు దండగా అంటూ నేనైతే మరి మీ అందరి కోసం మాల కుటుంబ సభ్యులకు మాల అమ్మాయిలు అయితే తీసుకొచ్చాను. మరి మాల కుటుంబ సభ్యులకు నా నమస్తే అండి. మరి ఈ రోజు ఫస్ట్ అమ్మాయిని అయితే తీసుకొచ్చాను. అమ్మాయి అయితే మరి మెడికల్ ఫీల్డ్ లో అయితే ఉంటుంది. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 20/2/1993, హైట్ 5.3 ఉంటారు. ఎడ్యుకేషన్ MSc చేశారు. ఈ అమ్మాయి మరి మెడికల్ ఫీల్డ్ లో అయితే చేస్తుంది. మరి హైదరాబాద్ లో అయితే ఉంటుంది. నెలకి ఒక 50,000 అయితే సంపాదిస్తుంది. మరి వీళ్ళు హైదరాబాద్ లో మరి ఎక్కడ ఉంటున్నారని చూస్తున్నారా? మరి హైదరాబాద్ లో బండ్లగూడలో అయితే ఉంటుంది. మరి అమ్మాయి ఎలా చూస్తుంది అంటే జాబ్ ఏదైనా పర్లేదు, మెడికల్ ఫీల్డ్ లో ఉన్న మరి జాబ్ అయినా బిజినెస్ అయినా సాఫ్ట్వేర్ అయినా ఏదైనా పర్లేదు, మంచి కుటుంబం నుంచి కావాలి, మంచి అందమైన అబ్బాయి కావాలి. ఎందుకంటే నేను వెళ్ళే అత్తారిల్లు బాగుండాలన్న ఆలోచన, ఎందుకంటే నా ఫ్యామిలీని కూడా అర్థం చేసుకోవాలి, అన్ని విధాలుగా అర్థం చేసుకునే కుటుంబం నుంచి కావాలి. ఎందుకంటే ఈ అమ్మాయి మెడికల్ ఫీల్డ్ కాబట్టి నేను చేసే జాబ్ కి కూడా కొంచెం నన్ను కూడా అర్థం చేసుకునే కుటుంబం నుంచి కావాలని అయితే ఈ అమ్మాయి అనుకుంటుంది. ఎక్కడైనా పర్లేదు, తెలంగాణ ఏపీ నుంచి వచ్చి మన హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీ అయినా పర్లేదు, మంచి కుటుంబం నుంచి కావాలని అయితే ఈ అమ్మాయి అనుకుంటుంది. ఈ అమ్మాయి కూడా చాలా అందంగా ఉంటుంది. మరి ఇలాంటి అమ్మాయి కోసం మరి మన మాల కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చాను. మరి ప్రైవేట్ ఎంప్లాయీ అండి. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 7/6/1995, హైట్ 5.5 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. ప్రైవేట్ ఎంప్లాయీ అయితే చేస్తున్నారు. సంవత్సరానికి మరి 8.5 lakhs అయితే వస్తుంది. వీళ్ళు మరి హైదరాబాద్ లోనే ఉంటున్నారు, సికింద్రాబాద్ లో అయితే ఉంటున్నారు. మరి అమ్మాయి రిక్వైర్మెంట్ సికింద్రాబాద్ లో వెల్ సెటిల్ ఫ్యామిలీ అండి. హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీ కోసం చూస్తున్నారు. ఎందుకంటే సాఫ్ట్వేర్ అయినా బిజినెస్ అయినా ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా పర్లేదు, మంచి అబ్బాయి. ఎందుకంటే కుటుంబాన్ని కూడా అర్థం చేసుకుని ఉండాలి, నా తల్లిదండ్రులను కూడా కొంచెం చూసుకోవాలి అన్న ఆలోచన ఈ అమ్మాయిదండి. మరి ఈ అమ్మాయికి ఫాదర్ లేరు, మదర్ ఉన్నారు. ఇద్దరు బ్రదర్స్, ఈ అమ్మాయి ఒకరండి. మరి ఇంకా బ్రదర్స్ కి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. ఈ అమ్మాయికి పెళ్లి అయిన తర్వాత చేసుకుందాం అన్న ఆలోచన అబ్బాయి వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి అమ్మాయి కూడా చాలా అందంగా ఉంటుంది. ప్రైవేట్ ఎంప్లాయీ కాబట్టి మరి జాబ్ చేసే అబ్బాయి కావాలనైతే ఈ ఉద్దేశం. వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి అయితే అబ్బాయిని కోరుకుంటుంది. మరి హైదరాబాద్ లోనే కావాలి అనుకుంటుంది కాబట్టి ఇలాంటి అమ్మాయి కోసం మాలా కుటుంబ సభ్యులు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరి గుట్ట. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చామండి. మరి ఈ అమ్మాయి ఏంటంటే జాబ్ ఏం చేయట్లేదు. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 20/3/1996, హైట్ 5.5 ఉంటారు. ఎడ్యుకేషన్ MA చేశారు. కానీ ఏంటంటే ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంటాన్న ఉద్దేశంలో జాబ్ ఏం చేయట్లేదండి. మరి వీళ్ళు ఎక్కడ ఉంటున్నారంటే వరంగల్ లో ఉంటున్నారు. అమ్మాయి రిక్వైర్మెంట్ జాబ్ చేసే అబ్బాయి మాత్రం కావాలి. అంటే అమ్మాయి పెళ్లైన తర్వాత జాబ్ చేద్దామన్న ఉద్దేశం అమ్మాయికి ఉంది. ఈ అమ్మాయి కొంచెం సాఫ్ట్వేర్ అయినా బిజినెస్ అయినా పర్లేదు, వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి అయితే కావాలి అనుకుంటుంది. ఓన్లీ తెలంగాణలోనే కావాలి. ఎందుకంటే ఈ అమ్మాయి వాళ్ళు వరంగల్ లో ఉంటున్నారు కాబట్టి తెలంగాణ పరిధిలోనే చూస్తున్నారు. కొంచెం వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి అర్థం చేసుకునే కుటుంబం నుంచి అయితే కావాలని అయితే ఈ అమ్మాయి కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసం మరి మన మాల కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి ఈ రోజు మరో అమ్మాయి ప్రైవేట్ టీచర్ గా చేస్తున్నారండి. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 21/4/1997, హైట్ 4.8 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. ఈ అమ్మాయి ప్రైవేట్ టీచర్ గా అయితే చేస్తుంది. నెలకి ఒక 30,000 అయితే సంపాదిస్తుంది. మరి వీళ్ళు ఎక్కడ ఉంటున్నారంటే మన హైదరాబాద్ బీరంగూడలో అయితే ఉంటుంది. జాబ్ అయితే బీరంగూడలోనే చేస్తుంది. మరి అమ్మాయి రిక్వైర్మెంట్ జాబ్ అయినా బిజినెస్ అయినా ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా పర్లేదు, ఓన్లీ ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, నాకు మంచి అబ్బాయి కొంచెం వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి కావాలి, కుటుంబాన్ని కూడా అర్థం చేసుకోవాలి అన్న ఉద్దేశం అమ్మాయిదండి. అమ్మాయి కానీ చాలా అందంగా ఉంటుందని, అందమైన వరుడు కోసం అయితే చూస్తుంది. మరి ఇలాంటి అమ్మాయి కోసం మరి మనం మాలా కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే మరి వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చాను, ప్రైవేట్ ఎంప్లాయీ అండి. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్
9/11/1990, హైట్ 5.10 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ చేశారు. జాబ్ ప్రైవేట్ ఎంప్లాయీగా అయితే చేస్తున్నారు. నెలకి 40,000 అయితే సంపాదిస్తున్నారు. మరి వీళ్ళైతే ఉప్పల్లో ఉంటున్నారు. మరి ఈ అమ్మాయి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే, అబ్బాయి చాలా అందంగా ఉండాలి, ఎడ్యుకేషన్ పరంగా ఎంటెక్ బీటెక్ అయినా పర్లేదు, కొంచెం వెల్ సెటిల్ ఫ్యామిలీ కావాలి, సాఫ్ట్వేర్ బిజినెస్ ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా పర్లేదు, ఓన్లీ తెలంగాణలోనే కావాలి, తెలంగాణలో ఎక్కడైనా పర్లేదు. కొంచెం ఏంటి అంటే కొంచెం ప్రిఫరెన్స్ అయితే హైదరాబాద్ లోనే చూస్తున్నారు. లేదు కానీ తెలంగాణలో ఎక్కడైనా పర్లేదు, నా తల్లిదండ్రులని నన్ను అర్థం చేసుకోవాలి, నేను కూడా జాబ్ చేస్తున్నా కాబట్టి నన్ను కూడా కొంచెం అర్థం చేసుకోవాలి అన్న ఉద్దేశం అమ్మాయిదండి. మరి ఇలాంటి మంచి మనసున్న అమ్మాయి కోసం మరి మన మాల కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చాను. మరి ప్రైవేట్ ఎంప్లాయ్ అండి. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 2/6/1999, హైట్ 5.4 ఉంటారు. ఎడ్యుకేషన్ ఫార్మసీ చేశారు. మరి అమ్మాయి ప్రైవేట్ ఎంప్లాయీగా అయితే చేస్తున్నారు. సంవత్సరానికి 7 లక్షలు అయితే సంపాదిస్తున్నారు. మరి వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు అంటే మన హైదరాబాద్ లో తార్నాకలు అయితే ఉంటున్నారు. అమ్మాయి రిక్వైర్మెంట్ హైదరాబాద్ అబ్బాయి, ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, మంచి అబ్బాయి, బిజినెస్ అయినా ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా సాఫ్ట్వేర్ అయినా పర్లేదు, మంచి కుటుంబం నుంచి కావాలని అయితే ఈ అమ్మాయి అనుకుంటుంది. మరి ఇలాంటి మరి అమ్మాయి కూడా చాలా ఏం కోరికలు ఏం లేదండి, ఎందుకంటే నన్ను చేసుకొని నన్ను అర్థం చేసుకోవాలన్న ఉద్దేశం అమ్మాయిదండి. మరి ఇలాంటి అమ్మాయి కోసం మరి మన మాల కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే మరి వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరి గుట్ట అండి. మరి నేనైతే ఈరోజు మరి మంచి మంచి అమ్మాయిలను మరి నా మాల అన్నదమ్ముల కోసం అయితే తీసుకొచ్చాను. మరి ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడాలని అయితే నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకోండి, ఎందుకంటే మీరు చూడండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఖచ్చితంగా నా అన్నదమ్ములు, నా అందరికీ, నా కుటుంబ సభ్యులకైతే నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. మీరు చూస్తూ మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఏంటంటే మీరు వాట్సాప్లో స్టేటస్ కూడా పెట్టుకోండి, ఎందుకంటే మీకు తెలిసిన వారు కూడా ఉంటారు. మీ స్టేటస్ పెట్టుకుంటే నలుగురు చూస్తారు, ఇంకో నలుగురికి షేర్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరి గుట్ట. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కూడా కొట్టండి. ధన్యవాదాలు.